ఈసారి గెలవాల్సిందే భయ్యా. ఈ హ్యాటర్స్ బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మన హైదరాబాద్ను ఎన్నెన్ని మాటలు అంటున్నారు కదా. అసలు వాళ్ళ వాట్సాప్ స్టేటస్లు చూస్తే నా రక్తం మరిగిపోతుంది. ఇది సగటు సన్ రైజర్స్ అభిమాని వేదన. ఐపీఎల్ 2025 సీజన్లో వరుస పరాజయాలతో చతికిలపడిన ఎస్ఆర్హెచ్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఏప్రిల్ 3న కోల్కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్ను ఘనంగా ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాతి 2 మ్యాచ్ల్లో చిత్తయింది. భారీ స్కోరే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తూ అనవసర షాట్లతో మూల్యం చెల్లించుకుంది. బ్యాటింగ్ వైఫల్యంతో బౌలర్లు పూర్తిగా తేలిపోతున్నారు. కేకేఆర్తో మ్యాచ్లో విజయం సాధించి గెలుపుబాట పట్టాలని సన్ రైజర్స్ పట్టుదలతో ఉంది. మరోవైపు కేకేఆర్ పరిస్థితి కూడా సన్ రైజర్స్ లాగే ఉంది. ఓటమితో ఈ సీజన్ను ప్రారంభించిన ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్పై ఘన విజయాన్ని అందుకుంది. కానీ ముంబై ఇండియన్స్తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలోనే సొంత గడ్డపై సన్ రైజర్స్ను కట్టడి చేయాలని కేకేఆర్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటు ఢిల్లీ క్యాపిటల్స్తో ఓటమి తర్వాత తుది జట్టులో మార్పులు చేస్తామని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హింట్ ఇచ్చాడు. టీం కాంబినేషన్కు సంబంధించిన ఆప్షన్స్ను పరిశీలిస్తామని చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్ బలహీనతలను అధిగమించేందుకు అవసరమైతే కీలక ఆటగాళ్లను కూడా పక్కన పెడతామని స్పష్టం చేశాడు. బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉన్నా భారీ స్కోరు చేయాలనే ఆలోచనలతో అనవసర షాట్లతో సన్ రైజర్స్ కొంప కొల్లేరు చేసుకుంది. గత 2 మ్యాచ్ల్లోనూ ఇదే జరిగింది. పరిస్థితులకు తగ్గట్లు ఆడే ప్రయత్నం సన్ రైజర్స్ చేయలేకపోతుంది. కేకేఆర్తో మ్యాచ్ గెలవాలి అంటే సన్ రైజర్స్ తమ అప్రోచ్ను మార్చుకోవాలి. ప్రతిసారి 300 పరుగులే లక్ష్యంగా ఆడితే కుదరదు. ఇక ఈ మ్యాచ్ కోసం టీం కాంబినేషన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మార్పులు చేసే అవకాశం ఉంది. తొలి 3 మ్యాచ్ల్లో విఫలమైన అభినవ్ మనోహర్పై వేటు పడవచ్చు. అతని స్థానంలో సచిన్ బేబీ లేదా అథర్వ టైడ్ను ఆడించొచ్చు. గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన వియాన్ మల్డర్ను కూడా తప్పించనున్నారు. ఆడమ్ జంపాను ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోవచ్చు. బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. గత మ్యాచ్లో జీషాన్ అన్సారీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు కాబట్టి అతను తుది జట్టులో కొనసాగించే అవకాశం ఉంది. పేస్ విభాగంలో కూడా మార్పులు జరగనున్నాయి. హర్షల్ పటేల్ స్థానంలో జయదేవ్ ఉనాద్గాత్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఇటు బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు జరిగే అవకాశమైతే లేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్లతో పాటు అనికేత్ వర్మ చెలరేగితే సన్ రైజర్స్ హైదరాబాదుకు తిరుగుండదు. గత మ్యాచ్లో యువ ప్లేయర్ అనికేత్ వర్మ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. భారీ సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. కానీ అతనికి మరో ఎండ్లో సహకారం లభించలేదు. బౌలింగ్ విభాగంలో షమి, ప్యాట్ కమిన్స్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిందే. ముఖ్యంగా షమి వైఫల్యం ఆరెంజ్ ఆర్మీని ఆందోళనకు గురిచేస్తోంది.